కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత, నెలల తర్వాత, ఏళ్ల తర్వాత ఓకే ఏదో ఒకటి 2 సంవత్సరాలు కనుమరుగైపోయి ఎక్కడా ప్రజలకు కనపడకుండా ఆయన అడపా తడపా కొన్ని ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప ఎక్కడ ఫుల్ ఫ్లెజ్ రాజకీయాల్లో కనపడే దాఖలాలు కనిపించలా. తెలంగాణ జాతిపితగా ఉంటా నేను, ఇంకేంటి ముందుకు తీసుకెళ్తా నేను, తెలంగాణ జాతిపిత అనిపించుకోవడమే నా జీవిత లక్ష్యం అన్న లెవెల్లో తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి తెచ్చుడు మేమే, పోరాడింది మేమే అని చెప్పి 10 ఏళ్ల పాటు వీళ్ళ రాజకీయ చరిత్రను రాస్తే ప్రజలు మాకు మీరు వద్దు అని చెప్పి గద్దె దించేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారిని నమ్మి ఓట్లేసి కాంగ్రెస్ని గెలిపించారు. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. దీంట్లో ఎక్కడైనా విభేదాలు లేవు. మనం అబ్జర్వ్ చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆ రోజు కేసీఆర్ గారికి ఎక్కడా కూడా మద్దతు అనేది ప్రజల్లో తగ్గిపోవడం వల్లే వాళ్ళకి ఇలాంటి పరిణామం వచ్చింది. ఇంకేంటి అర్బన్ క్రౌడ్ అంతా మాతోనే ఉంది, ఎక్కడా మాకు డోకా లేదు, వచ్చేది మేమే, ఆఖరికి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ రెఫరెండంగా తీసుకోవాలని కేటీఆర్ ప్రలోభాలు పలికారు. ఈ ప్రగల్భాల్లో ఏమైంది, చివరికి రేవంత్ రెడ్డి డైరెక్ట్గా వచ్చి ప్రచారం చేసి మొత్తాన్ని హుష్ ఫటాక్ చేస్తే కంటోన్మెంట్ గెలిచడమే కాకుండా జూబ్లీ హిల్స్ గెలిచి ఆఖరికి పంచాయతీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేశారు.